15 మిలియన్ దిరాంల లక్. ఉత్తరప్రదేశ్కు చెందిన సందీప్ కుమార్ ప్రసాద్ గత 3 ఏళ్లుగా దుబాయ్లో ఉంటున్నాడు. ఈ 30 ఏళ్ల యువకుడు అక్కడ బిగ్ టికెట్ లాటరీ సిరీస్ 278లో 15 మిలియన్ దిరాంలు అంటే సుమారు 34 కోట్ల బహుమతిని గెలుచుకొని చరిత్ర సృష్టించాడు. బుధవారం రాత్రి జరిగిన డ్రా ఆయన్ని యూఏఈలో కొత్త మిలియనీర్గా మార్చింది. ఇక్కడ విశేషం ఏమిటంటే ఆయనకు లాటరీ తగిలిన విషయం తన స్నేహితుల ద్వారానే తెలిసిందని చెప్పాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదట్లో తాను క్రమం తప్పకుండా టికెట్లు కొనలేదని అన్నాడు. కానీ గత 3 నెలలుగా వాటిని కొనుగోలు చేస్తున్నానని చెప్పారు. ఆగస్టు 19న తన లక్కీ టికెట్ను కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఇక్కడ మ్యాజిక్ ఏమిటంటే తాను ఒక్కడినే ఈ టికెట్ కొనుగోలు చేయలేదని మరో 20 మందితో కలిసి దానిని కొనుగోలు చేసినట్లు తెలిపారు. దీంతో ఇప్పుడు ఆయన తన బహుమతిని 20 మందితో పంచుకోవాల్సి ఉంటుంది. ఇదే జరిగితే మనోడికి 1,70,00,000 మాత్రమే వస్తాయి. డ్రా తీసిన సెప్టెంబర్ 3న లైవ్ షో సమయంలో అబుదాబి నుంచి సందీప్కు కాల్ వచ్చినప్పుడు అతను షో కూడా చూడడం లేదని చెప్పాడు. తన అదృష్టంపై సందీప్ మాట్లాడుతూ హోస్ట్ తన విజయాన్ని ధృవీకరించిన వెంటనే తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యానని చెప్పారు. నా జీవితంలో మొదటిసారిగా చెప్పలేనంత ఆనందం వచ్చింది అని అన్నాడు. అతను దుబాయ్ డ్రైడాక్స్లోని టెక్నీషియన్గా పనిచేస్తున్నట్లు చెప్పారు. తాను విదేశాలకు వచ్చిందే కుటుంబ ఆర్థిక పరిస్థితిని మార్చడానికి అని చెప్పారు. తన తండ్రికి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఈ డబ్బులతో ఆయన ఆరోగ్యం బాగు చేయిస్తానని చెప్పారు. ఈ విజయం తన కుటుంబానికి అవసరమైన బలాన్ని, ధైర్యాన్ని ఇచ్చిందన్నారు. ఇప్పుడు తను తన సొంత వ్యాపారం ప్రారంభించాలనే కలతో భారతదేశానికి తిరిగి రావాలనుకుంటున్నట్లు చెప్పాడు.